వచ్చారు. ప్రభువే యెహోవా నిస్సి సంఘాలన్నిటికీ ఎక్కడ నుండి కుటుంబాలు వచ్చినా లేక విశ్వాసాలు వచ్చినా వారికి అందరికీ నిలిచి ఉండే ఫలితాన్ని ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు క్రొత్త నిబంధనలో నుండి ఉదయకాలం దైవజనుడు భక్తుడు పౌలు తిమోతికి అప్పగించిన సత్యాలు క్లుప్తంగా అక్కడక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి మొదటి పత్రిక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. 5వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుకుందాం. 5వ అధ్యాయం 21వ వచనం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను అన్నాడు. 6వ అధ్యాయానికి రండి. 3వదిగా 6వ అధ్యాయం 13 నుండి చదువుకుందాం. 6వ అధ్యాయం 13. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగా అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ఈ ఉదయకాలం తిమోతి మొదటి పత్రికలో 3 వచనాలు 3 స్థలాల్లో మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయం ఆజ్ఞ, 5వ అధ్యాయం ఆజ్ఞ, 6వ అధ్యాయం ఆజ్ఞ. ఇది ఆజ్ఞ, తిమోతికి ఆజ్ఞ. తిమోతికి వినతి కాదు అంటాం. ఆ మాట అర్థం చేసుకోవడం కష్టం. ఇది ఏదో బతిమాలు చెప్పే సంగతి కాదు. ఇది వినతి కాదు, ఇది ఆనతి అంటారు. తెలుగులో ఆనతి అంటే ఆజ్ఞ అని కదా. ఇట్స్ ఏ కమాండ్మెంట్, ఇట్స్ ఏ హోలీ చార్జ్. ఐ చార్జ్ యూ అని ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులోనే చెప్పుకుందాం. తిమోతి, నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నీకు ఇష్టమైతే చేయవచ్చు, లేకపోతే మానుకోవచ్చు అని కాదు. అట్ ఎనీ కాస్ట్, ఏ పరిస్థితిలోనైనా నీవు తప్పక ఈ ఆజ్ఞను నీవు అర్థం చేసుకోవాలి, ఈ ఆజ్ఞను నీవు అమలు చేయాలి అని కదా. బై ఆర్డర్ అంటారు కొంతమంది మేనేజర్స్, ప్రిన్సిపాల్స్. ఒక హాస్పిటల్కి, ఒక కాలేజీకి, ఒక ఫ్యాక్టరీకి, ఒక యూనిట్కి అధికారులుగా ఉండేవారు ఆజ్ఞ ఇచ్చారంటే ఆ పని వారందరూ తప్పక లోబడాలి. ఇష్టమైతే అనే దానికి అవకాశమే లేదు అక్కడ. దేవుని వాక్యం ఆజ్ఞాపూర్వకంగా ఉన్నది, అది మనం గుర్తించాలి. చాలా సంవత్సరాల కిందట నేను ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ప్రభుకు స్తోత్రములు చెల్లించాను, సంతోషించాను. ఈ సత్యాన్ని మేమున్న స్థానిక సంఘం కడపలో, అంతకుముందున్న సంఘం రాజమండ్రిలో, అంతకుముందున్న సంఘం తణుకు దగ్గర తేతల్లో అందించి ఆ సంఘాలకు క్షేమం కలిగించడానికి ప్రభు మమ్మను ఉపయోగిస్తూ వచ్చాడు. ఇక్కడ ఎర్రబాలెం సంఘానికి కూడా ఇన్ని సంవత్సరాలు ప్రభు సంఘాన్ని దాదాపు 24-25 సంవత్సరాలు కాపాడుతూ వచ్చాడు అని విని
మేము చాలా సంతోషిస్తూ ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘము దాని సత్యము మనం ఎరిగి ఉండాలి. సంఘము దాని క్రమము మనం ఎరిగి ఉండాలి. దానిని మనము కాపాడాలి. అది ఆయన చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో కొందరు ఈ ఆజ్ఞ ఉన్నప్పటికీ ఈ ఆజ్ఞను లక్ష్యము చేయక విశ్వాసము కలిగి జీవించవలసిన వారు, మంచి మనసాక్షి కలిగి పోరాడవలసిన వారు. తర్వాత ఏం రాశాడో చూడండి 19లో, కొందరు ఈ మనసాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అన్నాడు. విశ్వాస విషయమైన 6 ప్రమాదాలు ఈ పత్రికలో చెప్పాడు. ప్రమాదాలు. జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. మంచి మనసాక్షి కలిగి మనము జీవించాలి. మంచి మనసాక్షి కలిగి మనం ప్రభువును సేవించాలి. మంచి మనసాక్షి కలిగి మనము సాక్ష్యం ఇవ్వాలి, పరిచర్య చేయాలి. మంచి మనసాక్షి లేకుండా విశ్వాసాన్ని త్రోసివేసి, మంచి మనసాక్షిని త్రోసివేసి మనము పరిచర్య చేస్తే, పని చేస్తే అది ప్రభువుకు ఇష్టకరమైనది కాదు. కొందరు అన్నాడు. ఈ పత్రికలో కొందరు అని మొదటి అధ్యాయం ప్రారంభించి 6వ అధ్యాయం చివరి వరకు కూడా కొందరు అని రాస్తున్నాడు. ఈ కొందరు ఉండవలసినట్టుగా లేనివారు. కానీ తిమోతి అలా కాకుండా ఎఫెసులో ఆయనకు అప్పగించబడిన స్థానిక సంఘ సేవలో నిర్మలంగా సాగిపోయినవాడు, నిష్ఠతో సాగిపోయినవాడు. ఆయన దేవుని ఆత్మ చేత నడిపించబడి అక్కడ పరిచర్య చేశాడు. ఈ ఆజ్ఞ నేను నీకు అప్పగిస్తున్నాను అని పౌలు తిమోతికి వ్రాస్తున్నాడు. చాలా ప్రేమతో చెప్పాడు. నా కుమారుడవైన తిమోతి అంటున్నాడు. మై సన్, నా కుమారుడా, నా నిజమైన కుమారుడా, నా నమ్మకమైన కుమారుడా, నా ప్రియమైన కుమారుడా, నా ముద్దు బిడ్డా అన్నట్టుగా ఎఫెక్షన్తో, ఆ ప్రేమానురాగాలతో రాస్తున్నాడు ఆత్మీయమైన తండ్రి పౌలు. విన్నారా? ఇటువంటి తండ్రులు మనకు ఉండాలి, ఇటువంటి తల్లులు మనకు ఉండాలి. వారి పిల్లలుగా మనం ఎదగాలి. ప్రభువులో ఎదగడానికి మనకు ఆత్మీయంగా సహాయం చేసేవారు కావాలి. తిమోతి విషయంలో పౌలులా సేవ చేశాడు, తీతు విషయంలో సేవ చేశాడు. చాలామంది యవనస్తుల విషయంలో ఆయన అటువంటి పరిచర్య చేశాడు. హీ వాజ్ ఎ మెంటర్ టు మోస్ట్ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్. రక్షణ పొందినటువంటి యవనస్తులు, వివాహం కాకుండా, కుటుంబ జీవితాలు లేకుండా అందుబాటులో ఉండేవారు. వారందరినీ దేవుని సేవలో తర్బీదు చేశాడు పౌలు. ఒక పౌలు, ఆయనతో పాటు బర్నబా, లేక పౌలు ఆయనతో పాటు సేలా, వీరు ఎదిగిన తర్వాత తిమోతి సహాయం, తీతు సహాయం, ఇటువంటి వారి సహాయంతో, ఇంకా కొందరు అనామకులు ఉన్నారు, వారందరి సహాయంతో కొంతమందిని ఆయన తయారు చేశారు. వారు ఎక్కడికి వెళ్ళినా సువార్త అందించారు. సువార్త ద్వారా సంఘం ఏర్పడింది. ఏర్పడిన సంఘాన్ని వారు కాపాడుతూ వచ్చారు. అందులో చేయవలసిన పరిచర్య ఈ పత్రిక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, చేయగలిగితే చెయ్యి, లేకపోతే మానుకో, సర్దుకో అని కాదు. ఏం చెప్తున్నాడు ఆయన? తప్పక ఈ ఆజ్ఞను నీవు గైకొనవలెను అని చెప్పాడు. సంఘ క్రమాన్ని గురించిన ఆజ్ఞ, ప్రభువు దగ్గర నుండి వస్తున్న ఆజ్ఞ, దైవభక్తితో కూడిన జీవితం సంఘానికి నేర్పించాలని ఆజ్ఞ ఆయన అందిస్తున్నాడు. గాడ్లీనెస్, దైవభక్తి అంటారు. 5వ అధ్యాయంలో ఎవరి ఎదుట ఈ ఆజ్ఞ ఇచ్చాడో 3 తరగతులుగా చెప్పాడు. చూడండి 21వ వచనం చదవండి ఒకరు. విరోధ బుద్ధితోనైనను, సంఘములో ఏది కానీ విరోధ బుద్ధితో చేయకూడదు అని చెప్తున్నాడు. ఇంకా పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని, వినవల్లని కాదు కదా, రాసుకొనవల్లని కాదు, గైకొనవలను అని ఆయన చెప్తున్నాడు. ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. జీవగల దేవుని సంఘం, సత్యమునకు స్తంభం,
సత్యానికి ఆధారం. దాన్ని అర్థం చేసుకో, దాన్ని నువ్వు తెలుసుకో, దాన్ని నువ్వు తెలియచేయి. ఎఫెసు సంఘములో ఉన్న వారికి అందరికీ తెలియచేయి. యవనస్తుల వారికి తెలియచేయి, వృద్ధుల వారికి తెలియచేయి, పరిచారకుల వారికి తెలియచేయి, నాయకుల వారికి తెలియచేయి, సేవకుల వారికి తెలియచేయి, ఉపదేశకుల వారికి తెలియచేయి, సహోదరుల వారికి తెలియచేయి, ధనికులైన విశ్వాసుల వారికి తెలియచేయి. అంత సామర్థ్యం లేని సామాన్యమైన విశ్వాసులు, సాధారణ విశ్వాసుల వారికి తెలియచేయి. జీవము గల దేవుని సంఘములో రకరకాల తరగతుల వారు ఉండగా, ఆయా అంతస్తులకు చెందినవారు ఉండగా, ఆయా వయస్సులకు చెందినవారు ఉండగా, ఆయా వృత్తులకు చెందినవారు ఉండగా, ఆయా పరిస్థితులకు చెందినవారు ఉండగా అందరికీ సంఘ క్రమాన్ని వ్రాస్తున్నాడు ఆయన. నీవు తెలుసుకోవాలి, ఆ సంఘానికి నీవు నేర్పించాలి, తెలియచేయాలని భారముతో దైవజనుడు వ్రాస్తున్నాడు. ఎవరి ఎదురు చెప్పాడు ఈ ఆజ్ఞ ఎలా ఇచ్చాడన్నాడు? ఒకటి తండ్రి అయిన దేవుని ఎదుటను అన్నాడు. ఇంకా ఆయన దేవుని ఎదురు చెప్పాడంటే చేసి తీరాలి కదా. రెండవది ఏమన్నాడు? క్రీస్తు యేసు ఎదుట అన్నాడు. సంఘాన్ని సంకల్పించిన వాడు తండ్రి, సంఘము కొరకు సమర్పించుకున్నవాడెవరు? కుమారుడు కదా. తండ్రి దిగి రాలేదు, కుమారుడు దిగి వచ్చాడు, శరీరధార అయ్యాడు. ఆయనే సమర్పించుకున్నాడు. ఆయన సమర్పించుకొని విమోచన క్రైదనముగా తను తానే సమర్పించుకొని 2వ అధ్యాయం ప్రకారం మనలను తన కొరకు సంపాదించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1 ప్రకారం. కనుక ఆ తండ్రి అయిన దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను సంకల్పించిన తండ్రి, సమర్పించుకున్న సంపాదించిన కుమారుడు, సమకూర్చిన పరిశుద్ధాత్మ ఉన్నాడు. సేవ వేరువేరుగా జరిగేది కాదు. తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు ఆత్మ ఏకమై ఉండి ముగ్గురు అన్ని విషయాల్లో కలిసి పనిచేస్తున్నారు కదా. వారు ముగ్గురు ఏకీవించి పనిచేస్తారు. 3వ మాట ఏమన్నాడంటే ఏర్పరచబడిన దేవదూతల ఎదుట అన్నాడు. ఇది చాలా చక్కని మాట. ఎలెక్ట్ ఏంజల్స్ అన్నాడు. పరలోకములో ఉన్నవారు ఏర్పరచబడిన దూతలు. పడిపోయిన దూతలు వేరుగా ఉన్నారు, వారు పైన లేరు. పడిపోయిన దూతలను గురించి పేతురు పత్రికలో చెప్పాడు, పడిపోయిన దూతలను గురించి యోధా పత్రికలో చెప్పాడు, వారిని గురించి అక్కడక్కడ చెప్పాడు, ఫాలెన్ ఏంజల్స్. కానీ వీరెవరు? ఏర్పరచబడిన దూతలు. ఆ పరలోకములో దేవుని దూతలు ఉండి భూలోకములో ఉన్న సంఘాన్ని చూస్తున్నారు. ఎర్రబాలెం సంఘం ఎట్లా ఉంది ఏంటి? ఇక్కడ సహోదరులు తల మీద ముసుగు లేకుండా ఉన్నారు. ఓహో, అదే సంఘ క్రమం. దేవదూతలు మన ద్వారా నేర్చుకుంటున్నారు. సహోదరులు వారి తల మీద ముసుకున్నది ఏమిటి? ఇది సంఘ క్రమం. సంఘము ద్వారా ప్రభు యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడాలి. అది దేవుని చిత్తం. కనుక మనకు బైబిల్ స్కూల్ ఉంది, బైబిల్ క్లాస్ ఉంది, మనకి నేర్పేవారు ఉన్నారు. కానీ దేవదూతలకు వేరే క్లాసులు లేవు. సంఘమే వారికి బైబిల్ టీచింగ్ చేసేది. దేవుని జ్ఞానం వారు నేర్చుకోవాలంటే మన ద్వారా. అందుకే మనం క్రమముగా కూర్చోవడం, క్రమముగా రావడం, క్రమముగా చేయడం, క్రమముగా పాటించడం, వీటి ద్వారా ప్రభువుకు మహిమ ఉన్నది. ఆజ్ఞాపిస్తున్నాడు. 1వ అధ్యాయంలో చెప్పాడు, కొందరికి ఆజ్ఞాపించుటకే నీవు ఎఫెసులో ఉండాలని చెప్పానన్నాడు. 1వ పేరాలోనే 18వ వచనం మాత్రం మనం చదువుకున్నాం. 5వ అధ్యాయంలో తండ్రి ఎదుట, కుమారుని ఎదుట, ఏర్పరచబడిన దేవదూతల ఎదుట. మనం ఏమైనా పొరపాటు చేస్తే దేవదూతలు అయ్యో తెలిసి ఉండి ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అని వారు చింతిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ క్రమముగా ప్రభు కొరకై సాగాలి. మరి ఆజ్ఞ ఎంతవరకు కాపాడుకోవాలి? ఏం చెప్పాడు చూడండి. తిమోతి 6:14 అన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు. బస్ వచ్చే వరకు కాదు, ట్రైన్ వచ్చే వరకు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు అంటున్నాడు. నీ బీటెక్ పూర్తయ్యే వరకు కాదు, నీ మెడిసిన్ పూర్తయ్యే వరకు కాదు, నీ కాలేజ్ స్టడీ పూర్తయ్యే వరకు కాదు, నీ కోచింగ్ పూర్తయ్యే వరకు కాదు. అంటిల్ ఒకరోజు ప్రభు వస్తాడు, ప్రత్యక్షం కాబోతున్నాడు. శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. 3వ అధ్యాయంలో చెప్పాడు. 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షమగు వరకు ఈ ఆజ్ఞ నీవు గైకొనవలెను. నీవు గైకొని తీరాలి. ఇక వేరే
ఏమీ అవకాశం లేదు, సందు ఇవ్వడం లేదు. ఆయన రాయలసీమలో ములాజు లేదంటారు. ఆ ప్రకారంగా ఇక్కడ ఏమాత్రం మినహాయింపులు లేవు. సంఘం, గిరిపురంలో ఉన్న సంఘం కానీ, ఆర్ఆర్పేటలో ఉన్న సంఘం కానీ, ఇక్కడున్న సంఘం కానీ, ఎక్కడ సంఘం కట్టబడినా, కడపలో, కర్నూలులో ఉన్న సంఘాలు, శ్రీకాకుళంలో ఉన్న సంఘం, ఎక్కడ కానీ సంఘం అంటూ కట్టబడితే ఈ ఆజ్ఞను తప్పక గైకొనవలసింది. ఇది సంఘాన్ని గుర్చిన ఆజ్ఞ. విన్నారా? సంఘ క్రమము చెప్పాడు, సంఘ సత్యం చెప్పాడు, సంఘ ధర్మం చెప్పాడు, సంఘములో ఎవరెవరు ఎలా ఉండాలో చెప్పాడు, ఉపదేశకులు ఎలా ఉండాలో చెప్పాడు, సువార్త ఎలా ఉండాలో చెప్పాడు. మొదటి అధ్యాయంలో ప్రార్థన ఎలా ఉండాలో చెప్పాడు, రెండవ అధ్యాయంలో పెద్దలు ఎలా ఉండాలో చెప్పాడు, పరిచారకులు ఎలా ఉండాలో చెప్పాడు, వారి భార్యలు ఎలా ఉండాలో చెప్పాడు, పరిచారకు రాండ్రుగా ఉన్నవారు వారిని గురించి చెప్తున్నాడు. మనం అందరం సంఘము యొక్క ధర్మాన్ని, ఆ క్రమాన్ని ఎరిగి దాన్ని కాపాడాలి. ప్రభు వచ్చే వరకు. రొట్టె విరిచే సంగతి ఏం చెప్పాడు ఆయన? నేను వచ్చు వరకు దీన్ని చేయండి అన్నాడు కదా. ఆయన జ్ఞాపకం చేసుకోవడాన్ని నేను వచ్చు వరకు అన్నాడు. వస్తాడా? వస్తాడో రాడు అనే సందేహం లేదు. ట్రైన్ రావచ్చు అని అనుకోవచ్చు, రాకపోవచ్చు. కానీ ఫ్లైట్స్ కూడా కొన్నిసార్లు గమ్యస్థానం చేరకపోవచ్చు. ఇటీవల ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన పిల్లలు ఆయన పక్షముగా ఆయన పని కొరకు వెళ్ళుచున్నప్పుడు ప్రభు వారిని కాపాడేవాడే. భయపడనక్కర్లేదు, చింతించనక్కర్లేదు. ఆయన ప్రత్యక్షమగు వరకు దీనిని నీవు కాపాడాలి అని ఆయన వ్రాస్తున్నాడు. ఏమేమి మన క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో కాపాడుకోవాలో కొన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఓ తిమోతి, ఓ తిమోతి అంటున్నాడు. తిమోతి అంటే చాలు కదా, అంతేగా? తిమోతి అంటే చాలు. కానీ ఓ తిమోతి అని హెచ్చరిస్తున్నాడు, భుజం తట్టి పలకరించినట్టుగా. ఓ తిమోతి, బాగా విను, జాగ్రత్త. నేను చివరిగా ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను, నీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. ఏమని? నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండు. మొదటి పత్రికలో ఖండిస్తున్నాడు వట్టి మాటలు, వాదాలు. రెండవ పత్రికలో ఖండిస్తున్నాడు వట్టి మాటలు, వాదాలు. సంఘాలు అభివృద్ధి అయ్యే కొద్దీ వట్టి మాటలు ఎక్కువ అవుతాయి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వాదాలు, వాగ్వాదాలు, విపరీతమైన వాదాలు, నేర్పులేని వాదాలు, నిష్ప్రయోజనమైన వాదాలు పెరిగే అవకాశం ఉన్నది. అన్ప్రాఫిటబుల్, ఇవన్నీ ప్రయోజనకరమైనవి కావు అంటున్నాడు. వాటికి దూరముగా ఉండు. దేవజనులు ప్రభుదాస్ గారు చెప్పి దూరముగా ఉండు అంట. మన మాదిరి మాట్లాడాయని కాదాయన. అది పడిపోవాలి మనసులో. అది జీవితం అంతా జ్ఞాపకం చేసుకోవాలి. వీటికి దూరంగా ఉండాలి. ఒక మంచి డ్రైవర్ని సెలెక్ట్ చేసుకోవాలని ఒక ఆస్తిపరుడే అనుకోండి, తన వాహనం కాపాడబడాలి, అది బాగా కాపాడబడాలి. డ్రైవ్ సెలక్షన్ కొరకు చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఒకటే సంగతి అడిగాడు. ఏమని? గుంట ఒకటి ఉన్నది, బురద గుంట ఒకటి ఉంది, దానికి నీవు ఎంత దగ్గరగా నడపగలవు అన్నాడు. అంటే ఒకడు నేను 1 మీటర్ దూరంలో అంత దగ్గరగా నడపగలను క్షేమంగా అన్నాడు. మంచిది, పోయి కూర్చోమన్నాడు. ఇలా ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే ఒక ఇంచులో 1 ఇంచు తేడాలో కూడా నేను నడపగలను అన్నాడు ఒకడు. వాడిని పెట్టుకుంటాడా? అని పెట్టుకోడు. ఒకడేమన్నాడంటే ఎంత వీలైతే అంత దూరంగా నడుపుతాను అన్నాడు. అది గుంట ఉంటే ఎంత వీలైతే అంత, వీలైనంత దూరంగా నడుపుతాను అన్నాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన? దూరముగా, అపాయం అంటే దానికి దూరముగా ఉండేవాడిని సెలెక్ట్ చేసుకున్నాడు.
వాహనం భద్రంగా ఉండాలన్నా, వ్యక్తి భద్రంగా ఉండాలన్నా ఎరిగి క్షేమముగా నడిపేవాడు కావాలి. మనము కూడా నాకేం కాదులే, నేను దగ్గరికి పోతా, ఏం కాదు, ఊరికే ఊరికే ఊరికే, ఇట్లనే మనం చాలా నష్టం తెచ్చుకుంటాం విశ్వాస జీవితానికి. కానీ అది వ్యర్థమైనది, అది నిష్ప్రయోజనమైనది అన్నప్పుడు వాటికి దూరముగా పారిపో అని వాక్యం చెప్తున్నది. అవునా? విగ్రహారాధన, దానికి దూరంగా పారిపోండి. జారత్వమా, దూరంగా పారిపో. యవనేచ్ఛల, దూరముగా పారిపో. వట్టి మాటల, దూరముగా పారిపో. వాదముల, వాగ్వాదాల, దూరముగా పారిపో. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత బైబిల్లో రాశాడు ప్రభు. కనుక మనం ఏం చేయాలంటే వీటికి దూరముగా ఉండాలి, సత్యానికి సమీపంగా ఉండాలి, సంఘానికి సమీపంగా ఉండాలి, సహవాసానికి సమీపంగా ఉండాలి, ప్రార్థనకు దగ్గరగా ఉండాలి కదా, ఆరాధనకు దగ్గరగా ఉండాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. కీప్ క్లోజ్ టు ద లార్డ్. చాలామందికి నేను ఇచ్చే హెచ్చరిక అది, కీప్ క్లోజ్ టు ద లార్డ్. నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు, పని చేస్తున్నావు, వరం ఉన్నది, సామర్థ్యం ఉన్నది, మంచిది. ప్రభువుకు సమీపంగా ఉండడం నేర్చుకో యవనస్తుడా. అది మనల్ని కాపాడేది. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడు అంటున్నాడు. ఏం కాపాడమన్నాడు? నీకు ఒక 2 వీలర్ ఉన్నది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని కాదని చెప్పేది. ఏమంటున్నాడు? సంఘం నీకు అప్పగించబడి, పౌలు పనిచేసిన సంఘం, అకుల ప్రిస్కిల్ల పనిచేసిన సంఘం, అపోల్లో పనిచేసిన సంఘం తిమోతికి అప్పగించబడింది. వెళ్ళిపోతుండగా తిమోతికి మాసిదోనియాకి వెళ్ళిపోతూ ఈయనకి అప్పగించి వెళ్ళాడు. నువ్వు దాన్ని కాపాడు అని చెప్తున్నాడు. దాన్ని వృత్తి చేయి, అక్కడ నిలిచి పని చేయి. అక్కడ నీ జీవితం ముఖ్యం, నీ వ్యక్తిత్వం కాపాడుకో, సంఘాన్ని కాపాడుకో అన్నారు. సంఘాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎన్ని నష్టాలైనా పర్వాలేదు, కానీ స్థానిక సంఘాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇన్ని సంవత్సరాల్లో ప్రభువు నేర్పించేటువంటి పాఠాలలో అదొక పాఠం. అప్పగించిన సంఘాన్ని కాపాడుకోమని ఆయన చెప్తున్నాడు. అవునా? 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. పెద్దలు జ్ఞాపకం చేసుకో. హస్త నిక్షేపణము చేయగా, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడినది నీలో ఉన్న వరమును, నీలో ఉన్న వరమును కాపాడుకో అని చెప్తున్నాడు. విన్నారా? కాపాడుకో, సంఘాన్ని కాపాడుకో, నీ వరాన్ని అంటున్నాడు. ఆ వరం నీది కాదు, నాది అనుకోవద్దు. ఇన్ని సంవత్సరాల్లో దేవుని వాక్యం 66 గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథములో ఏమున్నదో ప్రభువా నాకు తెలియదు, మరి నేర్పించేవారు మాకు తక్కువగా ఉన్నారు, వెళ్ళి కూర్చునే అవకాశం నాకు లేదు, నాకు నేర్పించమని నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తూ వచ్చాను. బుక్ బై బుక్ ప్రభువు నేర్పిస్తూ వచ్చాను. నేను బోధించడానికి కాదు, నేను నేర్చుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. 65 పుస్తకాలు నేర్పించాడు ఆయన మహాకృప. ఒకటి మిగిలిపోయింది, యెహెజ్కేలు గ్రంథం. అది కూడా స్టీవర్ట్ బైబిల్ కాలేజీలో జస్టర్ గారు చెప్పమంటే నేను చదువుకుని చెప్పాను, కానీ నాకు తృప్తి లేదు. అది కూడా కొన్ని సంవత్సరాల కిందట మా స్థానిక సంఘంలో 48 అధ్యాయాలు సంఘానికి అందించాం. మేము సంఘాన్ని కట్టాలి, సంఘానికి నేర్పించాలి, సంఘాన్ని తయారు చేయాలి, సంఘంలో మన వరాన్ని మనం ఉపయోగించాలి. వరం ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ ఇస్తారు. వరాలు ఎవరివ్వరు. ఒక తప్పుడు బోధకుడు వచ్చాడు కడప పట్టణానికి, ఇప్పుడు కాదు, బహుశా ఉండడు, వెళ్ళిపోయి ఉంటాడు. ఎవరికి కావాలో రండి, 9 వరాలు ఇస్తానన్నాడు. తురింతి పత్రికలో ఉన్న 9 వరాలు ఈయన ఇస్తాడంట. ఇంకెవరు లేక ఇన్ని ఆయనకి అప్పగించాడా? ఆయన కోరుకున్నాడా? ఏం కదా, భ్రమపరచే మాటలు ఇవన్నీ. నమ్మి కొందరు వచ్చారు, ముందుకొచ్చారు, నిలబడ్డారు. ఆయన ఇచ్చేవాడు కాదు, వీళ్ళు పొందేవాడు కాదు. విన్నారా? భ్రమపరిచేవారు ఉన్నారు. మనుషులు ఎదుట ఏదో గొప్ప వారికి వరం ఉన్నట్టుగా చూపించుకోవాలని. మోసపోకండి. స్వస్థతలు, అద్భుతాలు, వరాలు ఇస్తామనేవారు, ఆత్మవరాలు ఇన్ని నేను ఇస్తానని చెప్పేవారు. వరాలు ఇచ్చేవాడు
పరిశుద్ధాత్మ అని వాక్యం చెప్తున్నా తేటగా. ఆత్మ ద్వారానే వరాలు ఉన్నాయని. ఆ ఆత్మ అందరికీ ఇస్తున్నాడు, ప్రతివానికి ఇస్తున్నాడు, ప్రత్యేకంగా ఇస్తున్నాడు, సంఘ క్షేమం కొరకు ఇస్తున్నాడు అని తేటగా చెప్పాడు. వరము పరిశుద్ధాత్మ ఇచ్చాడు. వరము పొందబోతున్నాడు అని అతనిలో ఆ జీవితము ఆసక్తి గమనించి పెద్దలు ప్రభు ఇచ్చిన వరాన్ని గుర్తించారు. వరం ఇచ్చిన వారు పెద్దలు కాదు. ఆ దినాల్లో హస్తనిక్షేపణ అంటే అర్థం ఏమిటంటే, ఈ సేవకు వెళ్ళే వ్యక్తి సేవలో మేము కూడా పాలి భాగస్తులం అంతే. హస్తనిక్షేపణలో ఉన్న ఆ సత్యం అంతకన్నా ఎక్కువ లేదండి. అహరోను తనకు బదులుగా ఒక కోడె పైన చేతులు ఉంచుతాడు. అలాగే ప్రజలు ఒక గొర్రె పిల్ల లేక మేక పిల్ల దాని మీద చేతులు ఉంచుతారు. అంటే నాకు బదులు ఇదే అండి, అంతే. ఈయన వరము కలిగిన వాడు అని గుర్తించిన వారు పెద్దలు, ప్రోత్సహిస్తున్నవాడు పౌలు. నీకున్న వరాన్ని నీవు పాతిపెట్టకు, పదును పెట్టు, ప్రచలింపచేయి. ఫ్యాన్ ఇట్ టు ఫైర్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే బాగా రాజబెట్టవయా. జొన్నమో పొత్తులు ఉంటాయే, బొగ్గులు వేసి నిప్పులు మండుతూ ఉన్నప్పుడు వాటిలో పెట్టి ఏం చేయాలా? రాజబెడితే ఏమవుతుందంటే అది బాగా కాలుతుంది, రుచికరంగా ఉంటుంది. ఇక్కడ కృపావరు మొక్కజొన్న అవును మండజేయి అంటున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారు? నీళ్లు పోస్తున్నారు. కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు మూట కడుతున్నారు, రుమాలు కడుతున్నారు, పాతి పెడుతున్నారు. నిష్ప్రయోజన సోమరితనంతో పోగొట్టుకుంటున్నారు కొందరు. నీ వరము సంఘం ఉన్నది, కాపాడుకో. వరం ఇచ్చాడు, కాపాడుకో. అంతేకాదు, 2వ పత్రికలు ఏం చెప్తున్నాడంటే, ప్రభు నీకేమిచ్చాడు? 2వ పత్రిక 1వ అధ్యాయం 13 చదవండి. 1వ అధ్యాయం 13. క్రీస్తు యేసునందుంచవలసిన ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలవాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. వాక్య ప్రమాణమును గైకొనుము అంటున్నాడు. అంటే వాక్యాన్ని కాపాడు. వరమున్నది కాపాడుకో, వాక్యం ఉన్నది కాపాడుకో. వాక్యము నీది కాదు, ప్రభువే ఇచ్చాడు. 66 గ్రంథాలు మనకిచ్చాడు. వాక్యాన్ని కాపాడుకో అని ఆయన చెప్తున్నాడు. వాక్యము 4 అధ్యాయాల్లో వాక్యమే చెప్పాడు. వాక్యమును గైకొనుము 1వ అధ్యాయం, వాక్యమును విభజించుము 2వ అధ్యాయం, సరిగా విభజించమన్నాడు. వాక్యములో నిలుకడగా ఉండుము 3వ అధ్యాయం, వాక్యమును ప్రకటించుము అది 4వ అధ్యాయం. వెన్ డు వి ప్రీచ్ ద వర్డ్? ఈ వాక్యమును గైకొన్న తర్వాత, సరిగా విభజించుట నేర్చుకున్న తర్వాత, దానిలో మనం నిలుకడగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలి. సభకు కానీ, సంఘానికి కానీ, సదస్సుకు కానీ వాక్యమును ప్రకటించుము. తిమోతికి సంఘం అప్పగించబడింది, కాపాడాలి. తిమోతికి ఆయన వరం ఇచ్చాడు, కాపాడాలి. తిమోతికి ఆయన వాక్యం ఇచ్చాడు, కాపాడాలి. వరాన్ని కాపాడాలి, వాక్యాన్ని కాపాడాలి. అంతేకాదు, ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన చెప్తున్నాడు. 1వ పత్రికలో చెప్పాడు, 2వ పత్రికలో కూడా చెప్పాడు. 1వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము అంటున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాస సంబంధమైన పోరాటము నీవు పోరాడాలి. ఎవరు చెప్తున్నారు? విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు చెప్తున్నాడు కదా పౌలు. ఆయన ఏమన్నాడు? నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. నారా కొంతమంది కొంచెం జాగ్రత్త లేక మంచి బట్టలు వేసుకుంటారు, భోజనం చేస్తుండగా మరి నోట్లో పెట్టాల్సింది బట్టలకు కూడా పెడతా ఉంటారు కదా. సరిగా కాపాడుకోలేక తిన్న ప్రతిసారి అంటించుకుంటారు కొంతమంది. అదొక వరం. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. పొరపాట్లు జరుగుతాయి, వయసును బట్టి, శరీర బలహీనతలు బట్టి వస్తూ ఉంటాయి. కానీ నీ అంగీని కాపాడుకో. యోధాపత్రిలో చెప్తున్నాడు, అది డాగు పడకుండా చూసుకోమన్నాడు. డాగుపడిన అంగీని అసహించుకో అని చెప్తున్నాడు. హోలీనెస్, దట్ ఈస్ ద కాల్. ఈనాడు సంఘాలలో పవిత్రత
పవిత్రమైన జీవితం, దాని కొరకైన నమ్మకమైన జీవితాన్ని దానికి ప్రభు పిలుస్తున్నాడు. సంఘము పరిశుద్ధమైనది కనుక అపవిత్రతను సహించొద్దు, అపవిత్రతను ప్రోత్సహించొద్దు. నువ్వు పాపము చేయవద్దు. ఎవరైనా పాపం చేస్తే దానిలో నువ్వు పాలు పంపులు పొందవద్దు. పాపంలో ఎవరిని నీవు ప్రోత్సహించవద్దు. పాపము చేస్తే విడిచిపెట్టవద్దు. ఇది నేర్చుకున్న పాఠం. ఏం చేయాలి మరి? అందరి ఎదుట గద్దించమన్న, ఖండించమన్న. సంఘము దేవుని సంఘం, తిమోతి సంఘం కాదు, పౌలు సంఘం కాదు. ఎఫెసులో ఉన్నది, కొరింథులో ఉన్నది, ఫిలిప్పీలో ఉన్నది, తెస్సలోనికలో ఉన్నది. అనేక స్థలాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. ఆసియాలో, ఐరోపాలో, ఆఫ్రికాలో, ఈనాడు ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, కెనడాలో, 2 రకాలుగా అమెరికాలో, పైన కింద దీవులలో సంఘాలు ఏర్పడ్డాయి. మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మనుషులు ప్రయాణాలు చేయడానికి వీలు కాని స్థలాల్లో కూడా సంఘాలు ఏర్పడుతున్నాయి. సంఘాన్ని కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో, వరాన్ని కాపాడు, వాక్యాన్ని కాపాడు, విశ్వాసాన్ని కాపాడు అని ఆయన చెప్తున్నాడు. మనం కాపాడుకోవాలి. ప్రభు అప్పగించిన దాన్ని పోగొట్టుకోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు మనకు చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం కొంత చదివాం, మిగతాది కూడా చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము. అంటే నిత్య జీవం పొందిన మాట నిజమే, కానీ మనం చేసేదంతా నిత్య జీవం పొందిన వారికి తగినట్టుగా ఉన్నామని. హోల్డ్ ఆన్ టు ఇటర్నల్ లైఫ్. నువ్వు పొందిన నిత్య జీవానికి చెందినవాడవుగా జీవించు అని. లోకమంతా 2 చేతులతో సంపాదించుకొని కట్టుకుని పోదాం అనుకోవద్దు. అది జరిగే పని కాదు, వ్యర్థం అది. ఈ లోకానికి వస్తువు ఏమీ తేలేదు, వెళ్ళిపోతూ కూడా ఏమి తీసుకొని పోలేం. కనుక సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి, ప్రభు ఏదిస్తే దానితో తృప్తి కలిగి ప్రభు కొరకు సాగుదాం. నిత్య జీవానికి సంబంధించిన వారంగా ఉందామన్నాడు. దాని పొందుటకు నీవు పిలువబడ్డావు. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు అన్నారు కదా. జీవాధారకుడైన దేవుని ఎదుటను, ఇంకా అక్కడే 13వ వచనం, పొంతి పిలాతు ఎదుటను నీవు ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చావు. సంఘాన్ని కాపాడుకో, సాక్ష్యాన్ని కాపాడుకో అన్నాడు. సాక్ష్యం. పిలాతు ఎదుట సాక్షిగా ఉన్నావు, దేవుని ఎదుట సాక్షిగా ఉన్నావు. కాపాడుకో నీ సాక్ష్యాన్ని. నీ సాక్ష్యం మీద మచ్చపడకుండా చూడు, నీ సాక్ష్యము తేలిపోకుండా చూసుకో. మనకి తెలుగులో అంటారు, పైన పఠారం లోన లొటారం అన్నా. వేషధారణ వద్దు, నటన వద్దు. ప్రభుకు ఎదుట భక్తి, నిజమైన భక్తి కలిగి మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సంఘాన్ని కాపాడుకో, సాక్ష్యాన్ని కాపాడుకో. 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో, ప్రేమను సమాధానమును వెంటాడుము. సమాధానం కాపాడుకో అని చెప్తున్నాడు ఆయన. విన్నారా? కొన్నిసార్లు నా మటుకు నేనుంటా, ఎవరి సంగతి నాకెందుకు అని సమాధానం లేకుండా మనం జీవించడం అది సరికాదు. నిన్న ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరిగింది. దేవుని దాసులందరినీ ప్రభు వాడుకున్నాడు, నలుగురిని ఆయన వాడుకున్నాడు, సహోదరుల మధ్య సహోదరిని కూడా ఆయన వాడుకున్నాడు. ముగింపులో కొందరు సాక్ష్యం ఇచ్చారు. ప్రభు మమ్మను దర్శించాడు, మమ్మను సంధించాడు, మాతో మాట్లాడాడు. ఇక మీదట మేము ఇలా ఉండాలని నిర్ణయించుకున్నాం. నా భార్య పట్ల నేను ఇలా ఉండాలని ఒక సహోదరుడు అందరి ఎదురు చెప్పాడు. నేను ఇది నేర్చుకున్నాను అని సాక్ష్యం ఇచ్చా. విన్నారా? సమాధానం అనేది అంత ముఖ్యం. సూర్యుడు అస్తమించక ముందే సార్ట్అవుట్. ఏ రకమైనటువంటి పొరపాట్లు ఉన్నా చక్కబడండి, సంస్కరణ పొందండి, దిద్దుబాటు పొందండి.
పునరుద్ధరింపబడండి అని ప్రభువు చెప్తున్నాడు. సంఘాన్ని కాపాడుకో, సాక్ష్యాన్ని కాపాడుకో, సమాధానం కాపాడు, అందరితో సాధ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండమన్నాడు. కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆయన ఉండేవాడు. ఎవరని మీరు అడగండి, మీరు అడిగినా చెప్పను. నేను అందరికీ ఇచ్చేశానన్నాడు. అందరికీ ఇచ్చేశానంటే అర్థం ఏంటంటే ఎవరికి ఏ డోసు ఇవ్వాలో వాళ్ళకి ఆ డోసు ఇచ్చేశాను నేను. ఈయనేదో డోసులు ఇచ్చేవాడు అని భావించుకుంటున్నాడు భ్రమపడి. ప్రభువు తనకిచ్చిన వరాన్ని పోగొట్టుకున్నాడు, ఉపయోగాన్ని పోగొట్టుకున్నాడు. సమాధానం మనం సంపాదించుకో. ఎక్కడికి వెళ్ళినా అందరితో కలహాలు పెట్టుకోవడం కాదు, సమాధానకరమైన ఫలం మన జీవితాల్లో ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకో, వాక్యాన్ని కాపాడుకో, వరాన్ని కాపాడుకో. ప్రభు మనకు అప్పగించే వాటిని మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రభు వచ్చు వరకు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు చెప్తున్నాడు. మొదటి పత్రికలో ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. ఇది చివరి వచనం అంటే మళ్ళీ ఇంకొక వచనం కాదు. చివరి వచనం అంటే చివరి వచనమే. అది 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడో చదవండి. ఈ సంగతులు అంటే రాయబడినవన్నీ అన్నీ మనం వినలా, ధ్యానించలా. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక చిన్న హెచ్చరిక. ఇన్ని సంవత్సరాలు, గత సంవత్సరం అంతా సంఘాన్ని ప్రభు కాపాడి సేవలో బలపరిచినందుకు ప్రభుకు మనం స్తుతులు చెల్లించడానికి చేరివచ్చా. అదే సమయంలో వాక్య హెచ్చరిక ప్రభు మనకు అందిస్తున్నాడు. ఈ సంగతులు నీవు తెలుసుకున్నావు, వాటిని సహోదరులకు వివరించిన ఎడల అన్నాడు. చదివి వినిపించాలి, ఆజ్ఞాపించమన్నాడు, చదివి వినిపించమన్నాడు, తర్వాత హెచ్చరించమన్నాడు. ఇంకెన్నో మాటలు చెప్పాడు. అందులో ఒకటేమిటంటే వివరించిన ఎడల నీవేమై ఉంటావు? నీవు అనుసరించుచూ వచ్చిన, ఇంతవరకు తల్లి ద్వారా, అవ్వ ద్వారా, పౌలు ద్వారా నీవు నేర్చుకుని అనుసరిస్తూ వచ్చిన సుబోధకు సంబంధించిన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు ఎప్పటికీ నీవు ఎదిగిపోతున్న విశ్వాసిగా ఉంటావు, ఎదిగిపోతున్న సేవకునిగా ఉంటావు, ఎదిగిపోతున్న పరిచారకునిగా ఉంటావు, గృహ నిర్వాహకునిగా ఉంటావు. నీవు పెంపారుచు మంచి పరిచారకుడు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడువై ఉంటావు. గనుక నీవేం చేయాలి? నీ పరిచర్య, నీకిచ్చిన పరిచర్య, అది సంగీత పరిచర్య కావచ్చు, ప్రార్థన పరిచర్య కావచ్చు, హెచ్చరించే పరిచర్య కావచ్చు, ఉపదేశించే పరిచర్య కావచ్చు, ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి. పౌలు పరిచర్య విస్తారంగా చేశారు. తిమోతి క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడువై ఉంటావు. విశ్వాసాన్ని కాపాడుకో, వరాన్ని కాపాడుకో, వాక్యాన్ని కాపాడుకో. కాపాడు సంఘాన్ని కాపాడు, ప్రభుత్వాడు. సాక్ష్యాన్ని కాపాడు, సాక్ష్యం నీవు సంపాదించుకున్నావు, నిలుపుకో, కాపాడుకో. సమాధానం కాపాడుకో. పరిచర్య నీ జీవితాంతం చక్కగా పరిచర్యను కాపాడుకోమని కీప్ అనే ఒక చిన్న మాట ఈ ఉదయకాలం, ఒక చిన్న మొక్క ప్రభు మనకిచ్చారు కదా. దీన్ని ధ్యానించండి. అనుభవం కలిగిన దేవుని దాసులు ఇంకా ఎదుట ఉన్న సమయంలో మీకు చక్కని వాక్య సందేశాలు అందిస్తారు. విని అనుసరించి మేలు పొందాలని, మేము చేయవలసిన ప్రయాణం కొరకు మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు నామమున మనవి చేస్తాం. చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల మా ప్రియ ప్రభువా, కొద్దిమంది చేతనైనా అనేకుల చేతనైనా కార్యము చేయుటకు మీకు అసాధ్యం కాదు. మమ్మను వీడువని దేవుడవు, మరువని దేవుడవు, ఎడబాయని ప్రభుడవు. మమ్మను ప్రేమిస్తున్నారు, శ్రద్ధ వహిస్తున్నారు. మీ సంకల్పాన్ని మా పట్ల తేటపరుస్తూ మాతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం ఏర్పాట్లో ఉన్న మొదటి వర్తమానములు మా ఎదురుగా తెచ్చిన మీ వాక్య సత్యములను మాలో ఫలింప చేయమని, స్థిరపరచమని, సంఘాన్ని చేరువచ్చిన సభను ఒక్కొక్కరిని మీ సన్నిధి నింపుదలతో, కృపతో నింపి నడిపించి మహిమ పొందుమని
ప్రయాసపడి పనిచేస్తున్న మీ దాసులను, వారి సహకారులను దీవించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.